మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంజీవ్ నాయక్ గారు. సంజీవ్ నాయక్ గారు, నిన్న సీఎం వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేయాల్సి వస్తే కేటీఆర్, హరీష్ రావు వచ్చి ఓయూ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప మేము ఆలోచించని పరిస్థితి అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు ఆమోదిస్తారా మీరు? ఎంత నిర్లక్ష్యమైనటువంటి మాట అది, ఎంత నిర్లక్ష్యమైన సమాధానం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఏం సంబంధం? వాళ్ళు ఏమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా? వాళ్ళు వచ్చి కూర్చుంటే ఈయన జీవితానికి ఈయనెవరు? విద్యార్థులు అడుగుతున్నారు. నీ ఎమ్మడి తిరిగిన విద్యార్థులు, ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం తిరిగినటువంటి నిరుద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ నువ్వు అంగీకరించకపోయి విషయాన్ని పక్కదారి పట్టించి హరీష్ రావును, కేటీఆర్ను లాగితే సమస్య పరిష్కారం అయిద్దా? కాదు కదా. ఇంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటనా ఇది? ఆ భాష వాడొచ్చా? తలమాసిన వాళ్ళ మాట ఏం మాట? ఎవరు తలమాసిన వాళ్ళు ఇందులో? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ప్రచారం చేయించింది, ఇదే యువతను రెచ్చగొట్టింది మీరు కాదా? మరి తలమాసిన వాళ్ళ కిందకి వస్తే రాహుల్ గాంధీ కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? దేనికి సీఎం గారు కావాలని ఈ నిరుద్యోగులను ఒక్కో పక్క, రేవంత్ రెడ్డి ఇంకో పక్క ఏమైనా యుద్ధం ప్రకటించుకుంటున్నా? తనకు తానే ఏమైనా యుద్ధం ప్రకటించుకుంటున్నా చెప్పమనండి. కావాలనే మోతిలాల్ని కేటీఆర్ రెచ్చగొట్టిన అనేది ఒక చర్చ, నిజమేంటారా? మోతిలాల్ని కేటీఆర్ రెచ్చగొడితే మోతిలాల్ కూర్చుండు అనేది అంటే సమస్య లేకపోతే ఆ మాట అనాలి. సమస్య ఉంది. ఇక కేటీఆర్ వస్తాడు, బీజేపీ వాళ్ళు వస్తారు, ఇంకెవరైనా వస్తారు నీకు. ఇక ఎందుకంటే దృష్టి మరలించాలి కదా. మోతిలాల్ని ఎందుకు కేటీఆర్ ఎందుకు రెచ్చగొడతాడు? డిమాండ్ ఉన్నది 3 నెలల నుంచి. ఇక్కడ అడుగుతున్నటువంటి డిమాండ్ నీకు తెలుసు. ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? నీ పోలీసు డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? నీకు రోజువారు చెప్పట్లేదా? కేటీఆర్ ఉండా, కేసీఆర్ ఉండా, నువ్వు పబ్లిక్గా ఏది పడితే అది మాట్లాడితే అయిపోద్దా? ఇది కరెక్ట్ కాదు. పక్క చర్చని అశోక్ సార్ని రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక చర్చ, నిజమేంటారా? సమస్యను పరిష్కారం చేయమని చెప్పు. ఎవరు రెచ్చగొడితే ఏముంది? రెచ్చకుండా పోతుంది కదా. వాళ్ళ సమస్యను తీర్చమని చెప్పండి రేవంత్ రెడ్డిని. సమస్య ఉండదు కదా అంటున్నా. సందు నువ్వు ఇచ్చినప్పుడు ఎవరైనా దూరుతారు. దూరటం ఎవరిద్దంటాం? ఇప్పుడు నేను అడుగుతున్న వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నా. పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా మీ మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇవాళ పిల్లల తల్లిదండ్రులు ఎటుపోయినారు, టీఆర్ఎస్ ఎటుపోయింది, బీజేపీ అని అడుగుతున్నది. మీరు దిగండి. మీకు కూడా వీళ్ళ మీద ప్రేమ ఉందా లేదా నిరూపించుకోండి. ఎట్లాగో అంటున్నాడు కదా ఆయన. మీరు కూడా దిగి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు కూడా అడుగులేయండి. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మిగతా ఇతర సిపిఎం పార్టీలు అయితే ఏడు నిద్రపోయినా అర్థం కావట్లేదు. మరి కమ్యూనిస్టు పోరాటం చేసే పార్టీలు అని చెప్పి చెప్పుకున్న పార్టీలు ఎవరి పక్షాన ఉంటున్నాయో అర్థం కావట్లేదు ఇప్పటికీ. నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయం చేయడానికి తెల్లారి ఎన్నికలేం లేవు. ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు. రాజకీయం చేయడానికి ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉందని నేనే భావించట్లేదు. అరే, విద్యార్థుల జీవితాలు చెలగాటమాడటానికి నువ్వు చూస్తుంటే ఎవరో వచ్చి రాజకీయం చేస్తారు. రాజకీయం చేస్తే సమస్య పరిష్కారం అయిద్దా? రాజకీయం చేస్తే నీ డిమాండ్ తీర్చావా? కాదు కదా. నువ్వు తీర్చాల్సింది నువ్వు. అడుగుతున్నది నిరుద్యోగులు. వాళ్ళ డిమాండ్ ఏముందో నీకు తెలుసు. దేనికి అడుగుతున్నారో న్యాయపరమైనటువంటి డిమాండ్ నీకు అర్థమైంది. ఆ ధర్మం వాళ్ళ వైపు ఉన్నది. నువ్వు అర్థం చేసుకోవాలి అంతే. నిరుద్యోగుల అంశంలో బీఆర్ఎస్ అగ్గిపెట్టిందా అంటే ఏం చెప్తారు? నిరుద్యోగుల అంశంలో బీఆర్ఎస్ అగ్గిపెట్ట అసలు నేను పదే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకు నువ్వు బీఆర్ఎస్ అని ఎందుకు వణుకుతున్నావు? దేనికి? సమస్యను పరిష్కరించి నాకేం మాటలు ఆగట్లేదు. సమస్యను పరిష్కరిస్తే పరిష్కారం అయిపోయేదానికి ఇక బీఆర్ఎస్ వాడు వచ్చాడు, బీజేపీ వాడు వచ్చాడు, ఎవరైనా వస్తారు. నువ్వు ఇచ్చిన సందును చూసి నువ్వు పోలేదా? అశోక్ నగర్ చౌరస్తాలో మీ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని సభలలో తిప్పలేదా? తెలంగాణ సమాజంలో అన్యాయానికి గురవుతున్న నిరుద్యోగుల పక్షాన ఎవరైనా వచ్చి కొట్లాడతారు. కొట్లాడితే తప్ప పెట్టేటోళ్ళను పెడతానికి సపోర్ట్ చేసేటోళ్ళు రానివ్వు. అంటే నీ ఉద్దేశం ఏంది? వీళ్ళు ఉంటున్న గాలికి తిరుగుతున్నా 1000 రూపాయలు ఫీజు తగలబెట్టి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివించి ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి నీ మీద నమ్మకంతో వస్తే నువ్వు రోడ్డు మీద తిప్పుతున్నావు. ఇదా నీ పద్ధతి? 100 కోట్లు దండుకునేందుకే కోచింగ్ సెంటర్లు కావాలనే నిరుద్యోగులు రెచ్చగొడుతున్నాయనేది ఒక చర్చ, సీఎంఏ అన్నారు, నిజమే అంటారా? మంచి ప్రశ్న చేసినావు. నేను అంటున్నా 100 కోట్లు ఏదైతే కోచింగ్ సెంటర్లు వాళ్ళు ఉన్నారో, నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 100 కోట్లు ప్రభుత్వమే భరించి, 100 కోట్లు పెద్ద లెక్క కాదు. 2-3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు నువ్వే పెట్టి ఉచితంగా పెద్ద హై లెవెల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోచింగ్ నువ్వే ఇవ్వు. కోచింగ్ సెంటర్లను ఇచ్చేదే నీ ప్రభుత్వం. నువ్వు కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు ఇస్తాయి.
ఇవాళ కోచింగ్ సెంటర్లు 100 కోట్లు దండుకోవడానికంటే 100 కోట్లు ఎవరు దండుకుంటారు? ఎవరు ఇస్తారు? నువ్వు ఫ్రీ ఇవ్వు, మంచి కోచింగ్ సెంటర్లు పెట్టు. ఏదో అరకొర నిధులతోటి అరకొర వసతులతో పెట్టేది కాదు. కోచింగ్ సెంటర్లు నువ్వే గొప్పగా పెట్టు, అప్పుడు ఇవన్నీ ఉండవు కదా. అది కట్టడి చేయి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఒకవేళ వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది ఒక చర్చ, నిజమే అంటారా? లీగల్ లేదు, లొటపిస లేదు, ఇంకా గోంగూర కట్ట కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 1:100 ఈయన గురువు గారు అయినటువంటి 1:100 ఆయన తీసుకున్నప్పుడు అక్కడ లేని లీగల్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటున్నా. 1:50 తీసుకోలేదు ఇక్కడ తెలంగాణ టీజీపీఎస్సీ, 1:57 తీసుకుంది. జియో నెంబర్ 55ని కాదని కొత్త రిక్రూట్మెంట్ ద్వారా 60 పోస్టులు పెంచుతున్న పేరు మీద కొత్త రిక్రూట్మెంట్ చేసి 1:57 పిలిచిర్రు. అయినా ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులు అడుగుతూనే ఉన్నారు. టీజీపీఎస్ అంత తొందరపాటుగా ఎందుకు ప్రకటన చేసింది? మెరిట్ ఎందుకు ప్రకటించింది? అది కూడా 1:50 చేయలే కదా, 1:57 పిలిచిరు కదా. మరి అప్పుడు రాదా? ఈ 7 ఎందుకు పిలిచిన 50% ఉన్నోళ్ళు పోరా? ఇదని కాదు, ఇది మొత్తం విద్యార్థులను మోసం చేయడానికి, మాయమాటలు చెప్పి ఆగం చేయడానికి, ఇలా బతుకులతోటి ఆడుకోవడానికే రేవంత్ రెడ్డి బెర్రగీసిండు అనేది మాత్రం స్పష్టం.